పోతారు. అప్పుడు నేను వచ్చేసి షించాన్. హలో ఫ్రెండ్స్, ఇదైతే షించాన్ ది లెజెండ్ అండ్ కాల్డ్ ఎమిగో పార్ట్ 3 తెలుగులో. ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి అయితే నేను మా ఫ్రెండ్ ఇద్దరం డబ్బింగ్ ఇస్తుంటాము. లాస్ట్ ఎపిసోడ్లో అయితే అగ్యం అందరు మాన్సర్ మేడం, అగ్యం మేడం వీళ్ళందరూ తొందరగా మనం వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అని నేనే అనిద్ది. ఆ తర్వాత అయితే అగ్యం మేడం వెళ్తుంటే కురో సార్ అగ్యూని నాతో రమ్మంటాడు. అప్పుడు అగ్యూ వెళ్ళబోతుంటే మార్చుదాకా మేడం వాళ్ళందరూ ఫేక్, వాళ్ళు మళ్ళీ నిన్ను డూప్లికేట్గా చేస్తారని మార్చుదాకా మేడం అగ్యూ మేడంతో అనిద్ది. కానీ అగ్యూ మేడం వాళ్ళ మాటలు వినకుండా వెళ్ళేది. అప్పుడు ఫేక్ అగ్యూ మేడం కూడా క్రియేట్ అయిపోతారు. తర్వాత అందరూ అక్కడి నుంచి ఫాస్ట్గా షించాన్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటారు. తర్వాత అందరూ పరిగెత్తుతూ వెళ్తుంటే అప్పుడు నేను ఇచ్చాను మసాబు, ఎక్కడికి వెళ్తున్నావు, నాతో పాటు వచ్చి డ్యాన్స్ చేయి, నా దగ్గరికి రా అనిద్ది. అప్పుడు మసాబు వెళ్ళబోతుంది. కజామా ఆ అమ్మాయి ఫేక్, నేను నమ్మకు, వాళ్ళంతా ఫేక్, తొందరగా పదే మళ్ళీ మనల్ని కూడా డూప్లికేట్ చేస్తారంటే మసాబు వింటున్నావా, నాతో రావా అని చెప్పేసి అంటారు. కానీ కజామా మాటలు విని మసాబు అక్కడి నుంచి ఫాస్ట్గా పరిగెడుతూ ఇంకా ఫేక్ అయిచానని చెప్పి ఫాస్ట్గా పరిగెడుతూ వెళ్తుంటాడు. కజామా మాటలకి మసాబు అక్కడి నుంచి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ సారీ అయిచానని చెప్పేసి చెప్తాడు. తర్వాత అక్కడ ప్రిన్సిపల్ ఇంకా స్టూడెంట్స్ అందరూ మార్చుదాకా మేడం ఇంకా కూడా ఫ్రెండ్స్ని వెళ్ళనీయకుండా అక్కడే ఉంటారు. అప్పుడు మార్చుదాకా మేడం మీరు వెళ్ళండి, నేను వీళ్ళని చూసుకుంటానని చెప్పేసి అక్కడే ఉండిపోతాడు. తర్వాత మార్చుదాకా మేడం నేను అందరు పడి మార్చుదాకా మేడంని కూడా ఫేక్గా చేస్తారు. ఇప్పుడు అందరూ ఏడుస్తూ మార్చుదాకా మేడం అని చెప్పేసి ఫాస్ట్గా ఉరుక్కుంటూ వెళ్తారు. మార్చుదాకా మేడం ఫేక్ అయ్యారు. తరువాత అయితే ఇక్కడ మనకు షించాన్ వాళ్ళ డాడీని అయితే చూపిస్తారు. సో ఆయన అయితే చాలా బాధగా అయితే ఉంటాడు, ఎందుకంటే ఆయన ఒక అనుకోని సీన్ అయితే ఎదుర్కొంటాడు. సో ఆయన అయితే చాలా డీప్గా ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఎందుకు జరిగింది ఏంటిది అనేసి ఆయన అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం గాయ్స్. షించాన్ వాళ్ళ డాడీ అయితే ఒక ప్యాకెట్ని అయితే కట్ చేస్తూ ఉంటాడు స్కేల్ని యూజ్ చేసి. అప్పుడు గాయ్స్ కావాకొచ్చి వచ్చేసి సార్ మీకు న్యూస్ తెలుసా అని కావాకొచ్చి అయితే వాళ్ళ డాడీకి ఆ న్యూస్ అయితే చెప్తూ ఉంటాడు. సో షించాన్ వాళ్ళ డాడీ తెలియకుండా ఆ స్కేల్ అయితే పైన అయితే పడేస్తాడు. అది ఎక్కడ అనేసి షించాన్ వాళ్ళ డాడీ ఎతుకుతూ ఉంటాడు. సో నాకైతే ఒక్కసారి షాక్ అయితే అనిపిస్తుంది, ఎందుకంటే అది కావాకొచ్చి తల పైన అయితే గుచ్చుకునేసి ఉంటుంది. కావాకొచ్చితో ఏమీ మాట్లాడలేని పరిస్థితి గాయ్స్. షించాన్ వాళ్ళ డాడీది ఏమన్నా మాట్లాడితే పట్టుబడిపోతారు కదా. సో షించాన్ వాళ్ళ డాడీ అనేసి అంటాడు కానీ ఏం మాట్లాడు కావాకొచ్చితో. సో దానివల్ల షించాన్ వాళ్ళ డాడీ అయితే ఒక డీప్ ఆలోచనలు అయితే పడిపోతాడు. సో మీరు ట్రైన్లో ఉండే పీపుల్ అయితే చూడొచ్చు. సో వాళ్ళందరూ చూస్తానే తెలిసిపోతుంది వాళ్ళందరూ ఒక ఫేక్ అనేసి. దాని గురించి కూడా షించాన్ వాళ్ళ డాడీ అయితే బాధపడుతుంటాడు, ఎందుకంటే అందరూ ఒక ఫేక్ లాగైతే ఉంటారు. సో ఆయన ఎక్కడ విధంగా మారిపోతాడు అనేసి ఆయన అయితే చాలా బాధతో ఎంత జాగ్రత్త తీసుకుంటాడంటే సో ఆయన అంత జాగ్రత్త తీసుకుంటాడు. ఇప్పుడైతే మనకు షించాన్ వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే చూపెడతారు. సో వాళ్ళందరూ వాళ్ళ టీచర్స్ అందరూ ఫేక్గా మారిపోవడం మీద చూస్తారు కదా. అండ్ వాళ్ళు వచ్చేసి ఏంటి టీచర్స్ ఎలా మారిపోయారు అనేసి అనుకుంటుంటారు. అప్పుడు బోచన్ వచ్చేసి పదని మనం స్పీడ్గా ఇంటికి వెళ్ళాలి అనేసి అంటాడు. అప్పుడు నేను వచ్చేసి వద్దు బోచాన్, నాకెందుకు అది మంచిది అనేసి అనిపించట్లేదు, ఎందుకంటే మన పేరెంట్స్ కూడా ఫేక్ అయ్యే పాసిబిలిటీ ఉంది కదా అనేసి నేను అంటుంది. అప్పుడు మసా వచ్చేసి గైస్ అసలు నేను నిజమైన మసూనా అనేసి అయితే అంటుంటాడు. అప్పుడు షించాన్ వచ్చేసి గైస్ మజా తలపైన టక్ టక్ అనేసి 2 సార్లు అయితే గుద్దుతాడు. అప్పుడు మజా వచ్చేసి ఎందుకు షించాన్ ఆ విధంగా చేసావు అనేసి అడుగుతాడు. అప్పుడు షించాన్ వచ్చేసి ఏం లేదు మజా, మామూలుగా అయితే నీ తల వచ్చేసి ఒక రైస్ బాల్ లాగా అయితే ఉంటుంది కదా, సో అందుకనేసి కొట్టాను. ఓకే నీ తల రైస్ బాల్ అని ఉంది కాబట్టి నువ్వు ఫేక్ కాదు రియలే అనేసి